నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాక ఆయన ఫోకస్ మొత్తం ఈసారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపైనే పెడుతున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆయన ఇప్పటికే రెండోసారి కూడా ఢిల్లీ వెళ్ళి రావడం జరిగింది. త్వరలోనే పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో ఆయన వెళ్ళి మరి అమిత్ షాను కావచ్చు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ని కలిసి మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించి మరి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ఆర్థిక అవసరాలు ఉన్నాయి, అలాగే ఎంత మేర బడ్జెట్ని కేటాయించాలి అన్న విషయాలను కూడా ప్రస్తావించారు అని వార్తలైతే వస్తున్నాయి. మరి ముఖ్యంగా ఆయన ఢిల్లీ వెళ్ళడం గురించి, అలాగే ఢిల్లీ పర్యటనలో ఆయన ఎవరెవరిని కలిశారు, మరి ఆంధ్రప్రదేశ్కి కావాల్సినవి ప్రధాన వనరులు ఏంటి, మరి దీనికి కేంద్రం నుంచి ఎలాంటి హామీ లభించింది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. చంద్రబాబు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు, అలాగే అక్కడ అమిత్ షాను కలిశారు, అలాగే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ని కలిశారు అంటున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయన గతంలో కూడా 1,00,000 కోట్ల ప్యాకేజ్ మాకు ఆంధ్రప్రదేశ్ కావాలని కూడా అడిగారని అప్పుడు మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే దాంతోపాటు ఇప్పుడు పోలవరం, అమరావతి ప్రధాన ఎజెండాగా, అలాగే ఆర్థికంగా రాష్ట్రం ఎంత వెనుకబడి ఉంది, ఈ శ్వేతపత్రాల అంశం కావచ్చు, ఇవన్నీ కూడా అమిత్ షాతో ప్రస్తావించారు అంటున్నారు. సో ముఖ్యంగా కేంద్రం నుంచి, అంటే ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు గారు కీలకంగా ఉన్న విషయం కూడా తెలిసిన నేపథ్యంలో కేంద్రం నుంచి ఎలాంటి హామీ లభించే అవకాశం ఉంది, మరి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ప్రాముఖ్యత వాళ్ళు ఇవ్వబోతున్నారంటారు, ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2014లో ఇద్దరు కలిసి ఉన్నారు. 2013లో ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి కారణమైనటువంటి నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు వాళ్ళు ఈ రాష్ట్రం విడిపోతే అప్పుల్లో ఉంది కాబట్టి ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలి అంటే కొన్ని రాయితీలతో పాటు కొన్ని ప్రయోజనాలు సమకూరుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఆ నిర్ణయం చట్టబద్ధ చేయకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఇప్పుడు దాకా సరే 2014 నుంచి 2018 వరకు భారతీయ జనతా పార్టీతో కలుస్తున్న తెలుగుదేశం. అక్కడ కేంద్రంలో వీళ్ళు మంత్రులు ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళు మంత్రులు ఉన్నారు. సరే ఇద్దరు ముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దార్శికత వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎలా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆయన పరిశ్రమలు తీసుకురావటం, రహదారులు కావచ్చు, నీటిపారుదల రంగాల్లో కావచ్చు, ఆయన ముందుకు తీసుకెళ్లే విధానం చూసిన తర్వాత పెట్టుబడులు ఇబ్బడముబ్బడిగా వచ్చినాయి. మరి 5 సంవత్సరాలు ఆయన రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఈ రాష్ట్రాల్లో ఆయన తీసుకొచ్చినటువంటి అప్పులు 2 లక్షల చిల్లర కోట్లు మాత్రమే. కానీ పథకాలకు సంబంధించినట్టు ఏవి ఆగలేదు కదా, సంక్షేమం ఆగలేదు, అభివృద్ధి ఆగలేదు. ఒక 68,000 కోట్ల రూపాయలు నీటి రంగానికి కేటాయించడం కూడా జరిగింది కదా. సచివాలయం నిర్మాణం జరుగుతూ ఉంది, మరి అలాగే శాసనసభ నిర్మాణం జరిగింది, న్యాయస్థానం నిర్మాణం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వివిధ రంగాలన్నీ కూడా సంబంధించినటువంటి కార్యాలయాలు ఆయన పూర్తి చేసి శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఇంత చేస్తూ కూడా విద్యుత్ ధరలు ఒక్కరోజు కూడా పెంచకుండా, రవాణా ఛార్జీలు పెంచకుండా, ప్రజల మీద భారం మోపకుండా పాలన సాగించుకుంటూ వచ్చారు కదా. అయినా సరే 2 లక్షల కోట్ల కంటే కూడా ఎక్కువ అప్పు చేయాల్సిన అవసరం ఆయన కలగలేదు. మరి అన్నీ తీసుకొచ్చి వడ్డిస్తున్న విస్తరిలాగా అభివృద్ధి ఫలాలు అందుకునే సమయంలో ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం వల్లే కదా మనకి ఇబ్బందులు వచ్చింది. అంటే ఆ రోజు విడిపోయిన రాష్ట్రానికి, అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం చేయూత ఇస్తామని చెప్పని మాట ఇచ్చి చట్టబద్ధత చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి అధికారంలోకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం ఉంది కాబట్టి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలి. అప్పులు తీసుకోవడం ఉంది, ఎవరైనా తీసుకుంటారో అప్పులు తీసుకొచ్చి ప్రజలు పంచుతారు. అప్పులు కాదు, ఆదాయ మార్గాలు ఏంటి, సత్వరం న్యాయం జరగాలంటే కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలి, ఈ అడగటానికే చంద్రబాబు నాయుడు గారు గతంలో అక్కడికి వెళ్ళారు, మాట్లాడారు, వచ్చారు. కొంత ప్రయోజనం కనపడింది. రహదారుల విస్తరణకు కావచ్చు, రహదారుల పనులకు కావచ్చు, బీపీసీఎల్ లాంటిది కావచ్చు, లేకపోతే ఇంక ఇప్పుడు కేంద్రానికి సంబంధించిన 100 పైచిలుకు సంస్థలు అమరావతి పరిసర ప్రాంతాల్లో భూములు తీసుకొని ఉన్నాయి, వాళ్ళ పని ప్రారంభించే కార్యక్రమం చేపట్టమని చెప్పని ఈయన కోరాడు. అందులో 50 సంస్థలు ముందుకు రావడం కూడా జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పనులు ప్రారంభిస్తే దానివల్ల వచ్చే ఆదాయంతో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పరిశ్రమలు వచ్చినాయి అనుకోండి, ఇంకా ఆదాయం పెరిగిద్ది, అప్పులు చేసే అవసరం తగ్గిద్ది. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం కూడా అప్పులుగాను జీతభత్యాలకే సరిపోతాయి. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఎలా? కాబట్టి ఇవన్నీ కావాలి అంటే కేంద్రం సహాయం తప్పనిసరిగా కావాలి. సహాయం కంటే కూడా ఇప్పుడు ఆసరా కావాలి, అప్పులు కాదు మనకు కావాల్సింది. కాబట్టి ఈయనకు తెలిసిన విషయాలన్నీ వాళ్ళకి పొందుపరిచి ఎక్కడెక్కడ విధ్వంసం జరిగింది, ఈయన సరిచేస్తే ఏమొస్తాయి, కాబట్టి అవన్నీ వాళ్ళకు కూడా పొందుపరిచి చూపించేసి
మా హక్కు రాష్ట్రానికి చెయ్యండి మీరని అడగడానికి వెళ్ళారు అక్కడ. ఆర్థిక మంత్రి గారిని అడిగారు, గతంలో అందరినీ కలిశారు, ఇప్పుడు హోంశాఖ మంత్రి గారిని కూడా కలవడం కూడా జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి నిర్దిష్టమైన హామీలు ఆయన పొంది ఉంటాడు, అందుట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు. అంటే సత్వరమే అన్నీ ఇస్తారని నేను చెప్పను, కానీ వరుస క్రమంలో ఏమేమి రావాలో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం నిలదొక్కోవడానికి ముందుకెళ్ళటానికి వాళ్ళ వంతు సహాయం ఏం కావాలో ఈయన వివరణతో కూడింది. ఎంత ఇస్తే ఏం దేనికి ఉపయోగిస్తాను నేను, ఆ ఉపయోగిస్తే రాష్ట్రానికి ఎంత ఉపయోగపడిద్ది, ఆదాయం ఎలా వస్తాయి, అప్పుల్లోంచి ఎలా బయటపడతాము, అభివృద్ధి ఎలా చేస్తాను చూపించడానికే ఆయన మొత్తం అన్ని వివరాలతో సహా కూడింది తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇప్పుడు రేపొద్దున పోలవరం గత అంచనాలకు మించింది. ఇప్పుడు మళ్ళీ ఆ పనులన్నీ పూర్తి చేయడానికి నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారమే 15,000 కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి కనపడుతుంది. రేపొద్దున ఈ కాలయాపంలో 5 సంవత్సరాల్లో దానికి రేట్లు పెరగవచ్చు, కాబట్టి ఒక 20,000 దాకా అంచనా ఉంటుందని చెప్పి నేను చెప్పారనే సంగతి తెలుస్తూ ఉంది మనకి. ఇట్లాంటివన్నీ సత్రం అక్కడి నుంచి తీసుకొస్తే ప్రభుత్వం వెచ్చించే పని ఉండదు కదా. కేంద్రం నుంచి వచ్చినాయి కూడా ఆ పనులు అవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చే రేపొద్దున ఏదైనా సంస్థల ద్వారా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆయన వదిలేసి మిగిలిన అన్నీ పూర్తి చేసుకుంటూ వస్తే, ఉదాహరణకి రాజధాని ప్రాంతంలో తీసుకుందాం మనం. రాజధాని ప్రాంతంలో నివాసానికి ఉండటం కోసం వీళ్ళు ఇప్పటివరకు అద్దెల్లో ఉంటున్నారు కదా అందరూ అధికారులు, వీళ్ళంతా కూడా వాళ్ళ కోసం భవనాలు నిర్మించారు కదా. అవి 90% కొన్ని చోట్ల, 80% కొన్ని చోట్ల, 70% కొన్ని చోట్ల పూర్తయి ఉన్నాయి. అవి పూర్తి కావడానికి ఎంత డబ్బులు అవుతాయి, ఆ డబ్బులు కేంద్రం ఇచ్చిందనుకోండి, అది పూర్తి అయితే ఈ అద్దె రూపేణానే నీకు సంవత్సరానికి ఎన్నో వేల కోట్ల రూపాయలు మిగులుతాయి కదా. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉంటారు కదా. ఇంకోటి ఆలోచించుకోవాల్సిందంటే రేపు పొద్దున వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కుటుంబాలతో కలిసి ఉంటే ఆదాయం పెరిగినట్టే కదా, కొనుగోలు శక్తి పెరిగితే ఆదాయం పెరిగినట్టే కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చినందువల్ల వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటున్నారు, వాళ్ళందరూ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చారనుకోండి, అన్ని పనులు ఇక్కడే జరుగుతాయి కదా, వాళ్ళ పిల్లలు ఇక్కడే చదువుకుంటారు, మరి ఆహారం కోసం వాళ్ళన్నీ సరుకులు తెచ్చుకోవడానికి ఇక్కడే కొనుక్కుంటారు, వాళ్ళ వాహనాలు ఇక్కడే ఉంటాయి, అందరి నుంచి వచ్చే ఆదాయం ఇక్కడికి వచ్చింది కదా. ఇన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. జనం వస్తే ఊరకు జనం వస్తే ఉపయోగం ఏముంటుంది, పనులు జరుగుతున్నాయి అనుకోండి, దాని మీద వచ్చే అభివృద్ధి మీద ఇవి వస్తూ ఉంటాయి కదా. దానివల్ల మనం అప్పులు తీర్చుకుంటూ వచ్చే ఆదాయం పెంచుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, భవిష్యత్తు ఇంకెంత బాగుంటుంది. దీన్ని ప్రణాళికాబద్ధంగా మొత్తం ప్రణాళిక వేసుకొని వెళ్ళే చంద్రబాబు నాయుడు గారు వివరంతో కూడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రాన్ని, ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని, జరిగిన దోపిడీలని, వనరుల దోపిడీలని వివరంగా వాళ్ళ దగ్గర పెట్టి, ఇదిగో ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది. ఇంకోటి ప్రత్యేకంగా నాకు తెలిసినంత వరకు అమిత్ షా గారిని కలిశారు అంటే ఈ దోపిడీ చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎనికి తెప్పించే విధం ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎట్లయితే ఏ విధంగా అయితే దోపిడీ జరిగిందో తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అవి వసూలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నారని అయితే నేను భావిస్తున్నాను. అది కనుక జరిగితే మాత్రం ఒక మిరాకిలే, ఒక అద్భుతం. అది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ విధంగా పయనించడం కోసమే వాళ్ళని కట్టడి ఎట్లా చేయాలో ఆయనకు చెప్పి కేంద్రం నుంచి సహాయం తీసుకొని చేసే విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకంగా కలిశారు. ఎందుకంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కాదు కదా ఇవి, రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కాబట్టి. అలాగే వాళ్ళకి ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి చూపించేసి అదుపులో తీసుకునే విధానం మాట్లాడారా అని దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొచ్చారని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.